ఇది మీ మైండ్ని బ్లాస్ట్ చేస్తుంది. ఒక్కొక్క నిమిషం భవిష్యత్తును నిర్ణయించగలదు. దీన్ని స్క్రోల్ చేయకండి. రవి ఎప్పుడు అనేవాడు, నేను రేపు చదువుతాను అని. రేపు అనేది అతనికి చాలా ఇష్టమైన పదం. పరీక్ష రోజు వచ్చే వరకు అతను పేపర్ తెరిచాడు. అతని చేతులు వెంకడు మొదలు పెట్టాయి. అతని పక్కనే సీత తడబడలేదు. ఆమె రేపటిపై ఆధారపడలేదు. ఆమె ఉపయోగించిన నిమిషాలను గుర్తుంచుకుంది. భర్తీ సేవ్ చేసిన నిమిషం ఒక చిన్న విజయంగా మారింది. అన్ని కలిపి ఫలితాలు వచ్చాయి. సీత బాగా స్కోర్ చేసింది. రవి పశ్చాత్తాపం. అతను వదిలేసిన ఒక్క రాత్రి నిమిషం రోజులు గడిచే కొద్దీ వారి మధ్య అంతరంగా మారింది. పావం చాలా సులభం. విజయం అనేది పెద్ద అడుగు కాదు. అది చిన్న చిన్న నిమిషాలు తెలివిగా ఉపయోగించుకోవడమే. ప్రేరణ కోసం వేచి చూడకండి. మీకు ఇప్పుడు ఉన్న నిమిషాన్ని ఉపయోగించుకోండి. ఒక పేరా చదవండి. ఒక సమస్యను పరిష్కరించండి. ఒక అడుగు వేయండి. ఎందుకంటే ఒక నిమిషం సరిగా ఉపయోగిస్తే మీ రేపటిని నిర్మిస్తుంది. నిమిషానికి విలువ ఇవ్వండి. ఇప్పుడే ప్రారంభించండి.